Significance of Himalayas. సో హిమాలయాల యొక్క ప్రాముఖ్యత లేదా సార్ ఇంపార్టెన్స్. సో వీటి వల్ల సార్ మనకి ఏమేమి ఉపయోగాలు ఉన్నాయి సార్? ఇందులో మొత్తం వస్తున్నామా సగం వస్తున్నామా? మొత్తం వస్తుందా? సరే వస్తుందా? సరే సరే. సిగ్నిఫికెన్స్. సో సిగ్నిఫికెన్స్ ఏమేమి ఉన్నాయి సార్? హిమాలయస్ వల్ల భారతదేశానికి ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి? సింపుల్. ఫస్ట్ ఇది సార్ హైయెస్ట్ మౌంటైన్స్ కాబట్టి ద పీక్స్ ఆర్ కవర్డ్ విత్ ఐస్. పీక్స్ మొత్తంలో ఏమున్నాయి సార్? మనకి మంచు అనేది ఉంది. ఈ మంచు అనేది మెల్ట్ అవ్వడం వల్ల మనకి ఏమైంది సార్? వాటర్ అవైలబిలిటీ అనేది వస్తుందా? సో దీంట్లో నుంచి ఏమైనా సార్? ఎన్ నంబర్ ఆఫ్ రివర్స్ ఒరిజినేటెడ్. ఓకే. ఇండియాలో ఉన్న మేజర్ రివర్ ఇస్ గంగా. ఈ గంగా సోర్స్ ఎక్కడ ఉంది? మనకి హిమాలయస్ లో ఉంది. ఓకే. సో ఫస్ట్ వాటర్ రిసోర్సెస్. ఫస్ట్ అడ్వాంటేజ్ వాటర్ రిసోర్సెస్. ఎక్స్ప్లెయిన్ మీరు చేయగలుగుతారు కదా? హౌ ఇట్ ఈస్ అడ్వాంటేజెస్ వాటర్ రిసోర్సెస్. సో ఎట్లా సార్? ఇక్కడ ఈ పీక్స్ అనేది మొత్తం ఐస్ తో కప్పి ఉండడం వల్ల సమ్మర్ లో ఏమైంది? ఈ ఐస్ అనేది మెల్ట్ అవ్వడం వల్ల రివర్స్ లోకి వాటర్ వస్తుంది. ఓకే. నెక్స్ట్ అండి సార్, సెకండ్ వన్ క్లైమాటిక్ ఇన్ఫ్లుయెన్స్. సెకండ్ ఇంపార్టెన్స్ ఇస్ క్లైమాటిక్ ఇన్ఫ్లుయెన్స్. శీతోష్ణ స్థితి ప్రభావం. How it will influence the climate? Okay. So first one, sir. So they act as a barrier to cold winds. ఇక నుంచి సార్ కోల్డ్ విండ్స్ అనేటివి రాకుండా ఇవి ఆపుతాయి. ఇంకా ద సేమ్ టైమ్ దే ఆల్సో స్టాప్ సౌత్ వెస్టర్న్ మాన్సూన్ విండ్స్. ఇక్కడ ఎట్లా రాస్తారు సార్? దీన్ని మీరు ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేశారు? ఓకే. ఇంకా అది సింపుల్ పాయింట్ అయితే అది ఎక్స్ప్లెయిన్ ఎలా చేస్తారు చూడండి. సో ఇండియా ఫర్ ఎగ్జాంపుల్, ఇది ఇండియా అనుకుందాం మనం. ఓకే. ఇండియాలో దిస్ ఈస్ ట్రోపిక్ ఆఫ్ క్యాన్సర్, కర్కట రేఖ. సో దిస్ ఈస్ సమ్వేర్ ఈక్వేటర్. ద ప్లేసెస్ బిట్వీన్ ట్రోపిక్ ఆఫ్ క్యాన్సర్ అండ్ ఈక్వేటర్, దిస్ ఈస్ నోన్ ఎస్ ట్రోపికల్ రీజన్. ఉష్ణమండలం అని పిలుస్తాం దీన్ని. ఓకే. ట్రోపికల్ రీజన్ లో సన్ రేస్ ఆర్ వర్టికల్. సన్ రేస్ ఏమైతే సూర్యకిరణాలు అనేవి నిట్టనిలో పడతాయి, వర్టికల్ గా ఉన్నాయి కాబట్టి ఇక్కడ త్రూ అవుట్ ద ఇయర్ టెంపరేచర్స్ ఆర్ వెరీ హై. ఓకే. టెంపరేచర్స్ అని ఎక్కువ ఉన్నాయి. సో దీని పైన ఉన్న రీజన్ లో జనరలీ ద సన్ రేస్ నెవర్ బి వర్టికల్. బియాండ్ ట్రోపిక్ ఆఫ్ క్యాన్సర్ సన్ రేస్ నెవర్ బి వర్టికల్. ఎప్పుడు సూర్యకిరణాలు అనేవి నిట్టనిలో పడవు. అంటే ఇక్కడ టెంపరేచర్ ఏమైతుంది? తక్కువ ఉంటుంది. దట్ మీన్స్ హాఫ్ ఆఫ్ ఇండియా in temperate region and tropical region. This is in tropical region and remaining half is in temperate region. Yes sir, అర్థమవుతుందా? ఇండియాలో సగం ఏముంది సార్? ట్రోపికల్ రీజియన్ లో ఉంది. మిగతా సగం ఏమైంది సార్? టెంపరేట్ రీజియన్ లో ఉంది. దీన్ని సార్ సమశీతోష్ణ మండలం అని పిలుస్తాం. సమశీతోష్ణ మండలం. ఇప్పుడు ఇండియాలో సార్ సగం ట్రోపికల్ రీజియన్ ఉష్ణమండలంలో ఉంది, సగం రీజియన్ ఏముంది? టెంపరేట్ రీజన్ లేదా సమశీతోష్ణ మండలంలో ఉంది. కాకపోతే ఇండియా మొత్తంలో మనకి సార్ ట్రోపికల్ క్లైమేట్ ఉంటుంది. మనకి ట్రోపికల్ క్లైమేట్, ఎస్పెషల్లీ ఇట్ ఈస్ మాన్సూనల్ టైప్ ఆఫ్ క్లైమేట్. సో ఈ క్లైమేట్ ఉండడానికి రీజన్ ఎవరు సార్? హిమాలయస్. ఇప్పుడు ఈ క్లైమేట్ ఎట్లుందో మనం రాస్తాం. ఈ క్లైమేట్ ఎట్లా ఉంది సార్? ఈ ఏరియాలో in summer generally temperature is very high. So why temperature is very high sir? Because ఈ మాన్సూన్ ఈ ఏరియా మొత్తంలో ఏమైంది? మనకి
ఇక్కడ నుంచి వచ్చే విండ్స్ అన్నిటిని ఏం చేస్తుంది, ఆపుతుంది. ఓకే. ఇన్ వింటర్ టెంపరేచర్ ఈస్ నాట్ వెరీ లెస్ కంపేర్ టు రిమైనింగ్ రీజన్స్. మిగతా వాటితో కంపేర్ చేసినప్పుడు టెంపరేచర్ అనేది సార్ మరీ తక్కువ లేకుండా ఉంటుంది. మరీ తక్కువ ఎందుకు ఉండలేదంటే సార్ ఏరియా మొత్తంలో కోల్డ్ విండ్స్ వస్తాయి. ఈ కోల్డ్ విండ్స్ అనేటి ఇండియాలోకి రాకుండా ఎవరు ఆపుతున్నారు, హిమాలయాస్ ఆపుతున్నాయి. ఈ హిమాలయాస్ ఆపడం వల్ల ఈ రీజన్ లో ఏమైంది సార్, టెంపరేచర్ అనేది నార్మల్గా ఉంటుంది. ఫస్ట్ రీజన్. సెకండ్ రీజన్, ఈ ఏరియా మొత్తంలో ఒకవేళ ఇక్కడ సరే హిమాలయస్ అనేది లేకున్నట్టయితే ఈ సౌత్ వెస్ట్ మాన్సూన్ ఏమైతే సార్ ఇండియాను వదిలేసిపోతాయి. ఇండియాను వదిలేసిపోతే ఈ ఏరియాలో వర్షం వస్తుందా? ఈ ఏరియాలో వర్షం రాకపోతే ఈ ఏరియా మొత్తం ఏమైంది సార్, ఇది డెజర్ట్ అయిపోతుంది. సో ఇది డెజర్ట్ అవ్వకుండా ఆపేది ఎవరు, హిమాలయస్. అర్థమైందా?